హాయ్ ఆల్. ఈరోజైతే మా ఫోక్సీని సెకండ్ వ్యాక్సినేషన్కి తీసుకెళ్తున్నాము. తను చూడండి ఎంత ఎగ్జైటెడ్గా, ఎంత హ్యాపీగా బుట్టలోకి వెళ్ళిపోతున్నాడు. ఫోక్సీ మా ఫస్ట్ పెట్. తనని ఎలా పెంచాలో, ఎలా చూసుకోవాలో, ఎలా కేర్ తీసుకోవాలో ఏం తెలీదు. కానీ అన్నీ వెట్ని అడిగి, వెట్ని కన్సల్ట్ అయ్యి ఎలా కేర్ తీసుకోవాలో, ఎలా చూసుకోవాలో తెలుసుకున్నాము. ఫోక్సీ ఫస్ట్ వ్యాక్సినేషన్ వీడియో తీయడానికి నాకు అప్పుడు ఏమంత తెలీదు. బట్ ఇప్పుడైతే తన గురించి అన్ని డాక్టర్ని అడిగి కనుక్కొని తెలుసుకున్నాక ఫోక్సీ సెకండ్ వ్యాక్సినేషన్ ఎలా ఉంటుంది, డీవార్మింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అన్నీ చెప్తాను. చూడండి ఎంత హ్యాపీగా ఉన్నాడో. కార్ రైడ్స్ అంటే ఫోక్సీ చాలా ఇష్టపడతాడు. వాళ్ళ సిస్టర్తో చూసారా ఎలా ఆడుకుంటున్నాడు, ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు. డీవార్మింగ్ చేశాక 15 డేస్కి ఒకసారి డీవార్మింగ్ చేసి దెన్ మనము సెకండ్ వ్యాక్సినేషన్, ఫస్ట్ వ్యాక్సినేషన్ అయితే అయ్యింది. ఇప్పుడు సెకండ్ వ్యాక్సినేషన్కి తీసుకెళ్తున్నాము. తనకి టాయ్స్ అంటే చాలా ఇష్టం. క్రాంకీగా ఉంటాడు అప్పుడప్పుడు, ఎందుకంటే ఈజ్ ఎ స్మాల్ బేబీ, 3 month old బేబీ. పళ్ళు వస్తున్నాయి కదా, అలా మేము కార్లో స్టార్ట్ అయిపోయాము. వ్యాక్సినేషన్ కోసం అని వెళ్తున్నాము. మాకు మైకల్ జాక్సన్ అంటే చాలా ఇష్టం మా పిల్లలకి, అందుకని సాంగ్స్ పెట్టుకొని అలా హాస్పిటల్కి అయితే రీచ్ అయిపోయాము. సూపర్ టేల్స్ హాస్పిటల్లో చాలా బాగా కేర్ తీసుకుంటారు. డీటెయిల్డ్గా ఎవ్రీథింగ్ పెట్ గురించి క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎలా పెంచుకోవాలి, ఎలా కేర్ తీసుకోవాలి, ఏం ఫుడ్ పెట్టాలి, ఏం ఫుడ్ పెట్టకూడదు. అండ్ వీళ్ళ దగ్గర నాకు వ్యాక్సినేషన్ కూడా ఎందుకో రీజనబుల్గా అనిపించింది. అండ్ గవర్నమెంట్లో ఇప్పిస్తే మంచిదే, కానీ ఎందుకో వీళ్ళ దగ్గర అయితే నాకు వీళ్ళు ఇంకా కొంచెం బాగా కేర్ తీసుకుంటారు అనిపించింది. సో ఇక్కడే మా ఆయన చెప్పడంతో ప్రొసీడ్ అయిపోయాము. మేమైతే హాస్పిటల్కి రీచ్ అయిపోయాము. ఇదిగో ఇదే రిసెప్షన్, అక్కడ కనిపిస్తుంది కదా అదే వేయింగ్ మిషన్. ఫోక్సీ హాస్పిటల్కి ఇది సెకండ్ టైం రావడం. ఎందుకో తను చెవు ఎక్కువగా అలా గీరుకుంటూనే ఉంది. తన ఇయర్ నుంచి స్మెల్ రావడం కూడా స్టార్ట్ అయింది. సో మేము వెట్ని అడిగాము, తన ఇయర్ ఏమన్నా అయిందా అంటే ఇన్ఫెక్షన్ అయింది అని చెప్పింది. దాన్ని ట్రీట్ చేయాలి అని చెప్పి డ్రాప్స్ రాసించారు. అండ్ వాళ్ళకి అక్కడ హెయిర్ పెరగడంతో ఆ హెయిర్ వ్యాక్స్ చేంజ్ చేస్తే, దాన్ని క్లీన్ చేసేస్తే అది బాగా అయిపోతుంది. తర్వాత డ్రాప్స్ ఇచ్చారు. ఎంత బుజ్జిగా ఉన్నాడు ఫోక్సీ. సో తన ఇయర్ వ్యాక్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదిగోండి ఇయర్ వ్యాక్స్ చేస్తున్నారు, చూడండి ఎంత బాగా చేస్తారు. జస్ట్ అలా పౌడర్ చల్లి అక్కడున్న హెయిర్ మొత్తం ప్లగ్ చేసేసారు. అది ఇయర్ మొత్తం క్లీన్ అయిపోయింది. నేను యాక్చువల్లీ చాలా భయపడ్డాను, దానికి పెయిన్ వేస్తుందేమో, వీళ్ళ లాగేస్తున్నారని. బట్ చాలా కేర్ఫుల్గా తీసారు. ఆ పౌడర్ వేయంగానే ఆ హెయిర్ అంతా అలా రిమూవ్ అయిపోయి వచ్చేసింది. అక్కడే గ్రూమింగ్ ఏరియా అది, ఆ గ్రూమింగ్ ఏరియాలో చేయించారు. తర్వాత వ్యాక్సినేషన్ వేసే వీడియో అయితే డాక్టర్ అలో చేయలేదు. సో వ్యాక్సినేషన్ వేసి జాగ్రత్తగా తీసుకొచ్చి మళ్ళీ బుట్టలో పెట్టేసాము, బయట ఎక్కడన్నా ఆడితే తగులుతుందని. ఫోక్సీ వ్యాక్సినేషన్ ఫైల్ అండ్ అది తనకిచ్చిన బుక్ అండ్ తనకి కొత్త లీష్, కొత్త బాడీ బెల్ట్ తీసుకున్నాము. ఈజ్ వెరీ డల్, ఎందుకంటే అప్పుడే వ్యాక్సిన్ అయింది కదా, చాలా భయపడిపోయాడు. యాంటీ రాబిస్ వ్యాక్సిన్ కూడా వేయించాము. సో తను కొంచెం అలా ఉన్నాడు. డాక్టర్ చెప్పింది 24 to 48 hours వరకు ఫీవర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందేమో, కొంచెం జాగ్రత్తగా ఉండండి అని. సో మేమైతే అంతా అయిపోయాక స్టార్టెడ్ బ్యాక్ టు హోమ్. ఇంటికి వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయాము. అదిగో మా ఆయన మా పిల్లలు తీసుకెళ్ళి ఫోక్సీని బుట్టలో పెట్టారు. ఇంకా మళ్ళీ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాము ఇంటికి. ఇంటికి వచ్చాక ఫోక్సీ ఎలా ఉంటుందో అనుకున్నాం, కానీ చాలా హ్యాపీగా బాగా ఆడుకున్నాడు. అస్సలు టైర్డ్ అవ్వలేదు. అండ్ కర్డ్ రైస్, చికెన్ రైస్ పెట్టాలనుకున్నాను. కర్డ్ రైస్ అయితే పెట్టేశాను. డాక్టర్ అన్నీ పెట్టమన్నాడు. ఈ వీడియో అయితే ఇంతే.